గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. నా చిన్నప్పటి ఇండిపెండెన్స్ డేని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇండిపెండెన్స్ డే రాబోతుంది అనగానే ఒక 1 వీక్ మనం క్లాసెస్ అన్ని డుమ్మా కొట్టేయచ్చు అనే కాన్ఫిడెన్స్ అనమాట. అందుకనే ఇండిపెండెన్స్ డే వస్తుంది అనగానే స్కూల్ మాత్రం మిస్ అవ్వకుండా వెళ్తాము. సో ఈ 1 వీక్ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించిన రిహార్సల్స్ కానీ లేకపోతే కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కాంపిటీషన్స్లో ఎక్కువగా నేనైతే ఎస్ఐ రైటింగ్ అండ్ డిబేటింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఎందులో ప్రైజ్ వచ్చినా రాకపోయినా డిబేటింగ్ కాంపిటీషన్లో మాత్రం వన్స్ నేను పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా ప్రైజ్ వచ్చేసేది నాకు. ఒకవేళ 8th to 10th ఒకే బ్యాచ్ లాగా చూసి ఒక 3 ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పటికీ కూడా 10th వాళ్ళతో పోటీ పడైనా నాకు ఒక ప్రైజ్ డెఫినెట్గా వచ్చేదనమాట. సో ఎస్ఐ రైటింగ్లో ఒక్కొక్కసారి మిస్ అయ్యేది, సింగింగ్లో కూడా ఒక్కొక్కసారి మిస్ అయ్యేది. ఎందుకంటే నేను 8th క్లాస్లో ఉన్నాను, 10th క్లాస్ అక్క వాళ్ళు బాగా పాడేవాళ్ళు కాబట్టి మేబీ నాకు మిస్ అయ్యేదనమాట. ఇక గేమ్స్కి అయితే నేను కంప్లీట్గా దూరం అబ్బా. అంటే నాకు అంత టాలెంట్ లేదనమాట. ఈవెన్ చిన్న చిన్న మ్యూజికల్ చైర్ లాంటి వాటిలో కూడా నేను గెలిచేదాన్ని కాదు. సో అది. ఇక కల్చరల్ యాక్టివిటీస్‌లో అంటే రిహార్సల్స్‌కి వాటికి వీటికి మనం ఎలాగోలా హెడ్ అనో లేకపోతే లీడర్ గానో ఎలాగోలా అక్కడక్కడే తిరిగేసేవాళ్ళం అనమాట. క్లాసెస్‌కైతే వెళ్ళకూడదు కదా ఇంటెన్షన్ అది. అలా ఫైనల్‌గా 1 వీక్ గడిచిన తర్వాత ఇండిపెండెన్స్ డే వచ్చేస్తే, ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ ఎర్లీగా లేస్తాం. మనల్ని ఎవరు నిద్ర లేపక్కర్లేదు. ఎళ్ళేసి రెడీ అయిపోయి మనకు మనమే స్కూల్‌కెళ్ళిపోతాము. వెళ్ళిన తర్వాత ఫ్లాగ్ హాయిస్టింగ్ వరకు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాము. తర్వాత టీచర్స్, ప్రిన్సిపల్ స్పీచ్ ఇస్తున్నారంటే అబ్బా అనిపిస్తది కదా! సరే ఫైనల్‌గా ఆ స్పీచెస్ అన్నీ ఎలాగోలా విన్న తర్వాత ఇంకా హుషారొచ్చేస్తది. ఎందుకంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా! హ్యాపీగా వెళ్ళేసి మన పేరొస్తది. మన ప్రైజెస్ అన్నీ తీసేసుకొని ఇంకేముంది చాక్లెట్స్ కోసం ఎదురు చూపులు. అక్కడిచ్చే 1, 2 చాక్లెట్ల కోసం ఎంత క్రేజీగా ఎదురు చూసేవాళ్ళమో కదా! సో ఫైనల్‌గా చాక్లెట్స్ తీసుకొని, ప్రైజెస్ తీసుకొని, ఇంటికెళ్ళి పేరెంట్స్‌కి అవి చూపించి, ఎక్కువ అప్లాజ్ వస్తది కదా మనకప్పుడు. అప్పుడు అందరి దగ్గర అలాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇండిపెండెన్స్ డే అంటే అంత పండగలాగా గడిచేది నా చిన్నప్పుడు, నా వరకు అయితే. మీరెలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండబ్బా.